కేక్ ప్లీజ్ బిగ్ బాస్ లాస్ట్ మెగా కేక్ కట్ చేసుకుంటా ఏమన్నా కేక్ ఉందా అక్క కప్పు గెలిచినంత ఆనందం ఉందా నాకు మెగా చీఫ్ అయితే ఐ వెయిటెడ్ నేను 15 seconds అయింది మైండ్ అనుకుంటా ఒక కప్ గెలిచినంత ఫీలింగ్ ఉంది నేను ఎప్పుడు వీక్ సెట్ చేసేదాన్ని నువ్వు ప్రతి దాన్ని ఒక 2 seconds అడుగు సెట్ చేయవా చీఫ్ ఈ బ్యాండ్ అంటే ఆ ఫీల్ వేరే ఉందిరా అందరు ప్రతి ఒక్కరికి బ్యాండ్ వచ్చింది బట్ ఈ లెవెల్ ఎలా చేసుకో మాకైతే కొంచెం టైం కావాలి కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా మెంటల్ ప్రెషర్ వచ్చింది నా బ్రెయిన్ ఇస్ బ్రైట్ ఇదే సైడ్కి వెళ్ళి కూర్చొని తల కిందకి తీసుకోలేకపోతున్నావు అవునా పక్క ఆడాలని చెప్పాలి ఏదైనా చేయాలి నా కాలు తిమ్మిరెక్కి నా అబ్బాయి పోయినా దాని మీద ఉన్నాడు నాకు సెకండ్ ఛాన్స్ ఇవ్వలేదు అది ఇంకో ఛాన్స్ ఇవ్వలేదు ఎందుకంటే అక్కడ నేను అవినాశ ఉన్నాను నన్ను అవినాశ పిలుస్తారు సో నన్ను అస్సలు పిలవలేదు నేను అందుకే అడిగాను ఫస్ట్ ఒక పాయింట్ లో ఐ థింక్ బ్యాలెన్స్ చేస్తాను కదా నేను అర్థం ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్క్వేర్ ఆ మైండ్ అనుకుంటా అంటే ఇద్దరికి సేమ్ వేసి మీరు అంటే ఒకే షార్ట్ లో అంత వెయిట్ ఒకేసారి చాలా ఎక్కువ చేస్తున్నాడు ఎట్లా ఇస్తున్నాడు ఇట్లా నేను అప్పటికే పిలిచి చెప్పాను నాకు కొంచెం స్లోగా ఇవ్వాలి ఎక్కువ పోస్తున్నాడు స్లోగా ఇవ్వని అడిగి అంతే నేను ఇంకా దాన్ని ఏమి ఇట్లా చేయాలి అట్లా చేయండి అంత మంచిగా ఉంటాడు అంత బాగుంటాడు వాడికి చాలా బ్యాండ్ స్టార్ సెట్ ట్రై చేసిన ఇప్పుడు చూసి అది ఎక్కువ నేను చూపిస్తాను ఒక నిమిషం ఫస్ట్ నుంచి చాలా టఫ్ వచ్చింది చాలా ట్రై చేసింది లాస్ట్ పృథ్వీ నువ్వు సపోజ్ నేనే ఉన్నా నాకు ఊతాను అనుకో నేను లాస్ట్ టైం బుగ్గలు కడేది పృథ్వీ నాకు ఊతాను ఇక అయితలేదు అన్నా కదా నేను పృథ్వీ వదిలేడు ఆమె ఈయన వదిలేడు అని చూసేసి మనం వదిలేస్తాం ఇప్పుడు అక్కడ ఇదే డన్ అంటుంది బట్ షీస్ నాట్ డన్ నేను మనోడు ఉంటాను చేయకుండా ఆటోమేటిక్గా వాళ్ళకి అట్లా చిన్న ఇట్లలో కరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ కదా తినాలన్నా సో ఇక్కడ ఆమె గట్టి ఉంది ఆటోమేటిక్గా ఉడుతాం నేను పడిపోతాను ఇంకా 2 minutes అన్నా మనకు అట్లా ఫీలింగ్ వచ్చేస్తాను తెలియకుండా రైట్ లెగ్ పెట్టి ఉంటే తెలియకుండానే ఇట్లా గట్టి ఉండేటోడు ఇంకో దిశ ఎందుకంటే లెఫ్ట్ లెగ్ లో అంత బలం ఉంటుంది అట్లా